అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పీతల సాగు రైతులు దళారుల మోసాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా నష్టాలను చవిచూస్తున్నామని, ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లం గ్రామంలోని మత్స్యకారులు తమ గ్రామానికి సమీపంలోని చెరువులను లీజుకు తీసుకుని పీతల సాగు చేస్తుంటారు. పీతల సీడ్ను స్థానిక దళారుల నుంచి కొనుగోలు చేసి వాటిని పెంచి మార్కెట్లో అమ్ముకుంటారు. పీతల సాగులో పచ్చ పీతలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో 2200 వరకు రేటు పలుకుతాయి. అందువల్ల రైతులు ఎక్కువగా వాటినే సాగు చేస్తారు. అయితే పచ్చ పీతల సాగుకు నాణ్యమైన పిల్లలను సేకరించడం అత్యవసరం. కొంతమంది దళారులు ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని పచ్చపీత పిల్లల పేరుతో మండపీత పిల్లలను సరఫరా చేసి రైతులను మోసం చేస్తున్నారు. తాజాగా పల్లం గ్రామంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తి పచ్చపీతల పేరుతో మండపీతలను అంటగట్టాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసం కారణంగా ఎకరాకు 80,000 రూపాయల నష్టం వాటిల్లిందని, దీనివల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. దళారుల మోసాల నుంచి తమను కాపాడాలని, నష్టపోయిన తమకు న్యాయం చేయాలని పీతల సాగు రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించి దళారులపై చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాకు 17 తారీఖున వచ్చింది సార్. ఇది సరుకు రావడమైపోయింది. ఇది పడేదానికి ఏమవుతుంది, ఏముండదు, అంత ఆడుతుంది. ఇప్పుడు అదండి మాకు 25 సార్ సీడ్ పెట్టాలండి. ఇవి చిన్న పిల్లలతో గత నెల 17వ తారీఖున తీసుకున్నాం సార్. సరుకు తీసుకుంటేనే మేము ఈ పీతగాని కట్టాం సార్. డబ్బులు ఈ పీతగాని కడితే సార్ వాళ్ళు ఇచ్చిన పీత ఇది ఇచ్చారు సార్. ఇది ఇస్తేనే ఈ పీత ఒక కేజీ అయిందనుకో సార్. ఒక పీతని 2700, 2600 ఇలాగ వస్తుంది సార్. ఇది అయితే కేజీ అయితేనే ఒక 200, 250, లేకపోతే మ్యాక్సిమం 100 ఉండొచ్చు. ఇదైతే కేజీ వరకు ఎదుగుతుందండి ఎదగడం. అయితే ఇదైతే పావు కేజీ 200, 300 వచ్చి ఆగిపోద్దండి. అలా అని చెప్పి నెక్స్ట్ ఇది అయితే మాత్రం సార్ ఇది కేజీలు, అర కేజీలు, ఎక్సెల్లో 1200, 1300 గ్రాముల దాకా ఎదిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఇదైతేనే మ్యాక్సిమం 200, 250 గ్రాములు, 300, 350 గ్రాములు, అంతకుమించి ఎక్కువ ఎదిగే అవకాశాలు బాగా తక్కువ సార్. ఇది బాగా తక్కువ. మామూలుగా ఇది చచ్చిపోయింది. ఇది మేము పట్టుకుంటే టయానికి మ్యాక్సిమం ఒక 100 రూపాయల మేత తింటే ఇది 500 రూపాయల మేత తింటుంది సార్ ఈ పీత. దీనికి అంత ఇది సార్. దీన్ని మేము పెంచాం సార్. ఇది దేనికి పనికిరాదు సార్. ఇది మాకు రూపాయికి దమ్మిడికి విలువ లేదు సార్. ఇది మా దగ్గర దీనికైతే విలువ ఉంది సార్. యాసిడ్ అయితే సార్ మా ఊరోడు ఒకడు మీడియేటర్ ఒకడు ఉన్నాడు సార్. మా ఊరోడు ఒకవేళ పల్లా శ్రీను అంటారు ఆయన్ని ఎక్కువగాని. ఆయన పేరు పాలిప్ శ్రీను, అల్టి పేరుతో సహా. అయితే నెక్స్ట్ ఆయన మా ఊరు మనిషి, మా ఊరు ఎత్తి రేపు అన్న రోజుని ఏదన్నా వచ్చినా ఆయన అడిగితే సరిపోతుంది, మేము ఎక్కడి దాకా వెళ్ళి అడగ అవసరం లేదు అనేసి మేము ఈయన దగ్గర పీతకి సీడ్ అని కట్టాం. ఆయన కూడా సేమ్ అలాగే చెప్పాడు. ఏదన్నా వస్తే నాది బాధ్యత, ఏదన్నా అయినా సరే నాదే బాధ్యత, ఇంకెవరిది లేదు అనేసి అని చెప్పాడు. చెప్పడం వల్ల మేము రైతులందరూ కలిపి ఆయన చేతిలో పెట్టాం. 35 మంది ఎంతమంది ఉన్నాం సార్. మేము 35 మంది ఉంటేనే వాళ్ళ ఇంట్లో 5 ఉన్నారు సార్. వాళ్ళని తీసిపడండి సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసేద్దాం. మేము 30 మంది ఉన్నాం సార్. 30 మందికి మాకు న్యాయం జరగాలి సార్. ఏంటంటే అంతకుముందు ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్సీ గారు ఎన్ని ఎకరాలు, ఎకరానికి అయితే 1000 పీత వేస్తాం. 2 ఎకరాలు అంటే 2000 వేస్తాం. 3 ఎకరాలు అంటే 3000 వేస్తాం సార్.
ఈ 30 మంది కలిపి ఏమన్నా 35,000 30,000 చిల్లర ఉండొచ్చు సార్ మేము మొత్తం అంతా టోటల్ ఇది అయితేనే మేము చేసేది ఒక 35 ఎకరాలు 40 ఎకరాలు ఉండొచ్చు సార్ మేము రైతులు ఉండొచ్చు సార్ ఎవరి ఖాళీ అయితేనే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము ఇది పెంచుకున్నా ఏమీ రాదు కదా సార్ ఈ లీజులు ఎంత లేకపోయినా మేము లీజులకి ఇచ్చుకుంటాం సార్ కోయిల రైతులు మేము అయితేనే మేము లీజులకి ఇచ్చుకుంటాం ఒక్క సంవత్సరానికి వచ్చి ఒక 40 ఏసీలు 50 ఏసీలు 70 ఏసీలు గట్రా ఉంటాయి సార్ చెరువులు లీజు మేమైతే మాత్రం కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఒక 50,000కి చేస్తున్నాం సార్ ఎంత లేకుండా సంవత్సరానికి వచ్చి 50,000కి చేస్తున్నాం సార్ మేము అయితేనే మాకు 50,000 ఈ సంవత్సరానికి లాసు నెక్స్ట్ దీనికి ఎట్టాం నెల 15 రోజులు అంటే ఇది ఎంత లేకుండా ఈ పాటికి ఒక్కో పీత వచ్చి 100 రూపాయల పీత 100 రూపాయల పైన తినేసి ఉంటుంది మేత 1000 పీత కాబట్టి అదో దగ్గరగా ఒక 70-80,000 మేము మేత కట్టేసాం దీనికి సార్ ఈ పీత డబ్బులు ఏమో 23,000 మొత్తం అంతా కలిపి ఆయన దగ్గర వసూలు చేస్తారనేసి మేము మీ మీడియా ఎవరు అతను ఏమంటారంటే నాకు సంబంధం లేదు డబ్బులు ఇవ్వను మీకు ఎక్కడ చెప్పుకున్నా పర్లేదు వచ్చి చెప్తాను అలాగే చెప్పడం జరిగింది ఎస్ఐ దగ్గర కేసు పెట్టాం అని చెప్తున్నారు సార్ యాసిడ్ పేచి ఏం చెప్పట్లేదు ఎక్కడ తెచ్చాడో చెప్పట్లేదు పోనీ నువ్వు ఎవరైతే మీడియేటర్ ఉన్నాడో నీకంటూ మీడియేటర్ ఉంటాడు కదా పోనీ అన్న తీసుకురానేసానంటే నాకు అదే నేనైతే మాత్రం తీసుకురాలను మీరు ఇచ్చుకోండి లేకపోతే మానేయండి 5 రూపాయలు ఇస్తాను లేకపోతే 3 రూపాయలు ఇస్తాను లేకపోతే ఇవ్వను మొత్తం అంటున్నాడు సార్ అంతే మ్యాక్సిమం ఎంత లేకపోయినా ఈ సంవత్సరానికి మనిషికి వచ్చి ఎంత లేకపోయినా 1,80,000 కానీ 1,50,000 కానీ ఒకసారి ఈ సంవత్సరానికి మాకు మనిషికి వచ్చి ఒక్క మనిషికి వచ్చి ఆ 1,50,000కి కూడా ఆయనే సమాధానం చెప్పాలి మేము ఇంతవరకు తీసుకొచ్చింది ఆయనే ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు అడిగితే పోనీ ఏం చేస్తాడో మా ఊరు బిడ్డే కదా మా ఊరుడే కదా అనేసి పెద్ద మనుషుల దగ్గర పెడితే పెద్ద మనుషుల గట్రా చాలా బాగా చెప్తుంటే ఆయన ఏమన్నాడంటే మీరు నన్ను చంపేనాక చూస్తున్నారా అనేసి అంటున్నాడు సార్ బెదిరిస్తున్నాడు పెద్ద మనిషిని గట్రా బెదిరిస్తున్నాడు మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అంతకుముందు 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ దగ్గర ఏమంటున్నాడంటే నేను చచ్చిపోతాను మీ పేరే ఎడతాను అంటున్నాడు సార్ ఈ డబ్బు అంతా దొబ్బేసింది కాకుండా అలాగనేసి మళ్ళీ మా పేరే చెప్తాడంట ఆయన చచ్చిపోయి అన్న నమస్తే అన్న నా పేరు పాలిపి దశరథుడు మాది పల్లం గ్రామం కాటన్కోన మండలం మా వచ్చేసి 10,000 గడప ఉంటుందన్న మా ఊరు మా ఎన్ని కూడా ఉప్పునీటి చెరువులు అన్న అయితే మేము ఇక్కడ చెరువుల్లో తెల్లపేద వేసి పెంచి అవి దాటిలతో ఆధారంతో మేము బతుకుతాం ఊర్లో అయితే మేము మా ఊర్లో ఒక మీడియేటర్లు ఉంటారన్న 2-3 నలుగురు దాకా ఉంటారు మేము ఏం చేస్తామంటే గ్రామ జనం అంతా కలిసి చెరువులు ఉన్న వాళ్ళందరూ కూడా మేము డబ్బులు ఆ మీడియేటర్లు కట్టి వాళ్ళు పీతేస్తారు ఆ తెల్లపెత్తి ఇచ్చి ఇస్తారు మేము చెరువులు వేసుకుని పండించుకుంటూ ఉంటాం అలాగే మేము మొన్న గత 18-17 తారీఖుల్లో ఒక ఆయనకి పాలిపి శ్రీని అని ఆయనకి మేము రైతులందరూ కలిసి అమౌంట్ 40,000 సీడ్కి డబ్బులు కట్టేసి ఇచ్చామన్న ఆయన పీత పట్టుకొచ్చి ఇచ్చాడు ఇస్తే అది చెరువులో వేసిన తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే అదంతా కూడా మొత్తం మండపేత అయిపోయింది 40,000 పీతకి ఇంచుమించు 14,50,000 ఎంత అయిందన్న అయితే అది మేము పెంచిన తర్వాత చెరువులో వేసిన 15 రోజులకి చూస్తే మొత్తం పీత అంతా కూడా మండపేత అయిపోయిందన్న అయితే మరి మా పొజిషన్ ఏంటి ఇది మండపేద అయింది అని అంటే ఆయన నమ్మలేదు ఆయన్ని చూసుకుంది కానీ రా అంటే వచ్చేవాడు కాదు ఆడు మోసం చేశాడన్న విషయం ఆడికి తెలుసు మాకు తెలియలేదు ఇంతకీ అయితే ఆయన రాలేదు రాకపోతే మేము పీత అంతా పట్టుకుని వెళ్ళి మా ఊరు సర్పంచ్ గారి దగ్గర దండుపల్లి సచిన్ గారి దగ్గర మేము ఆయన పిలిపించి తగు పెట్టి మాట్లాడితే తగులు ఆయన నేను మా తెల్లపీతని తెచ్చాను తప్ప మండపీత అనేసి ఎవడన్నా తెస్తాడా నేను మా తెల్లపీతని తెచ్చాను నాకేం తెలియదు నేనేం చేయలేను ఇందులోను నన్ను మీరు చచ్చిపోతాను లేకపోతే ఊళ్ళోంచి వెళ్ళేసేయండి లేకపోతే మీరు ఏం చేసినా సరే పడతాను తప్ప నేను రూపాయి కూడా నేను ఇవ్వను అన్నాడు అయితే గతంలో మల్లాడి ధర్మారావు అన్న అతను ఇలాగే తెస్తే అదే పాపం పుణ్యం మనకు తెలియదు ఆయన కూడా తెస్తే మండపేద అయిపోయింది మండపేద అయితే ఆయన జనాలందరూ ఇంటి మిగిలి అడిగితే నన్ను అల్లరి పెట్టకండి మీ డబ్బు రూపాయతో శుద్ధ ఇచ్చేస్తానని చెప్పి ఆయన ఎక్కువసేపు మాట్లాడకుండా ఎవరి డబ్బు వాళ్ళకి రూపాయతో శుద్ధ మొత్తం సరిపెట్టాడు ఇతను అదే పొజిషన్లో సచిన్ గారు మా ఊరు సర్పంచ్ గారు గతంలో ఒక ఆయన్ని మనం రప్పించాం ఆయన రూపాయతో శుద్ధ మనకు డబ్బులు ఇచ్చేసాడు అలాగే నువ్వేం చేస్తావు మాకు అనవసరం మొత్తం వాళ్ళకి రైతులందరికీ పాడైపోయారు కాబట్టి రూపాయతో శుద్ధాలకు అప్పచెప్పాలి అనేసి సచిన్ గారు బాగానే చెప్పారన్న చెప్తే నేనైతే రూపాయి కూడా ఇవ్వలేను నేనేం చేయలేను మీరు ఏం చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అనేసి మాకు ఇచ్చింది మండపేత అయితే ఆయన మా డబ్బులందరికీ దుబ్బేసి ఆయన బజార్లోకి వెళ్ళి మాది పల్లంలో ప్రతిరోజు మార్కెట్ ఉదయం 7 గంటలకు జరుగుతుంది ఆ మార్కెట్లోకి వెళ్ళి తెల్లపీతలు మా ఎదురుకుండగా తెల్లపీత కొనుక్కుని వేసుకుంటాడు అన్న మాకు మండపేత ఇచ్చి అయితే ఇలా కొనుక్కుని నువ్వు ఎలా చేస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ మాకు మండపేత ఇచ్చి మీరు తెల్లపేత కొనుక్కుంటున్నారో అనేసి అంటే మీరు అందరూ నేను కొట్టనాకు వచ్చారా చంపనాకు వచ్చారా నేను చచ్చిపోయి మీ అందరి మీద కేసు పెట్టి నేను ఇచ్చేస్తాను మిమ్మల్ని మీరు నా జోలికి నా ఊసికి ఒత్తి మర్యాదగా ఉండదు మీరు నష్టపోండి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇంకా ఆయన తెగ చెప్పాడు అన్న అయితే అన్న ఆయన మా దగ్గర సీడ్ తీసుకునే ముందు మాకు ఒప్పందం ఎలాగంటే మండపేత అయితే మీకు రూపాయతో శుద్ధ ఇచ్చేస్తానని చెప్పాడన్న
మండపేత తెల్లపేత అయితే మేము డబ్బు మా ఎందుకు కడతామన్నా, మాకు మండపేత అయింది కాబట్టి నువ్వు ఇలా గతంలో మేము డబ్బులు ఇచ్చి ముందు ఇలాగని చెప్పావు, నువ్వు మీకు ఇంత డబ్బు కట్టాం, మరి మేము మా డబ్బు మాకు ఇస్తానన్నా కాబట్టి నువ్వు వచ్చి చెక్ చేసుకుని చెరువులో కదా మండపేత తెల్లపేత చూసుకుని మా డబ్బు మాకు అప్పచెప్పమంటే ఆయన మమ్మల్ని నేను రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు, నేను తెల్లపేతను తెచ్చాను మండపేత అయిపోయింది, నేనేం చేయను, మీరు నష్టపోయిన రైతులందరూ అనేసి ముఖం మీద తెగేసి చెప్పేస్తున్నాడు అన్న. అయితే మేము సచిన్ గారి దగ్గర కూడా సచిన్ గారు న్యాయం కరెక్ట్గా బాగానే చెప్పాడు. ఆయన చెప్పినా కూడా ఆయన లక్ష్య లేదు. లక్ష్య మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించాం. పోలీస్ స్టేషన్లో కూడా మాకు న్యాయం జరగలేదన్న. ఇంకా అందుకే మీ దగ్గరకు వచ్చి మేము చెప్పుకుందామని చెప్పి మీడియాకి వచ్చి మేము మీడియాని సందర్శించడం జరిగింది. అయితే మీరే మాకు న్యాయం చేయాలి కాబట్టి మీరు కూడా న్యాయం చేయకపోతే ఇంక మేము రోడ్డు ఎక్కడానికి మేము ఇంకా సిద్ధంగా ఉన్నామన్న. కలెక్టర్ ఆఫీస్ని ముట్టడంతో నెక్స్ట్ అక్కడ కూడా న్యాయం జరుగుతుంది, జిల్లా ఆఫీస్కి కూడా వెళ్తాం, రోడ్డు కూడా ఎక్కి ధర్నాలు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామన్న. పల్లం గ్రామం కాటరగొండ మండలం అండి. అది కనీసం లేదంటే 100 మంది రైతులు ఉంటామండి. మేము కట్టింది తెల్లపేత కట్టామండి. అది 23 రూపాయలు సార్. అది 23 రూపాయలు అయితే ఈ మండపేత అయితే మాత్రం మాకు ఇక్కడ బకెట్ వచ్చి 300 అంటే పెద్ద బకెట్ వస్తుందండి మాకు ఈ మండపేత. ఈ తెల్లపేత కడితే బంగారం కడితే అది ఎండి తెచ్చి ఇచ్చినట్టు మేము తెల్లపేత కడితే ఆడు మండపేత తెచ్చి ఇచ్చాడండి. ఈ మండపేత పట్టి మేము ఎలా బతకాలా, మా పిల్ల జల్ల ఎలా ఉండాలా, ఏంటా, ఈ మేత ఎంత కొట్టాలా, ఈ ఎంత జల్లాలని మాకు ఏం తెల్లంటే సార్. ఇది వచ్చేదేమో రూపాయి వస్తుందండి, అదేమో 10 రూపాయలు వస్తుందండి తెల్లపేత అంటే. ఈ మండపేత మాకు రావాలంటే పిల్ల జల్లతో కొండట్టుకుండి మండలం కాటుకొని మండలం వెళ్ళిపోవాలని సార్ ఆడుకున్నకి. ఈ తెల్లపేత పెంచుకుంటే పచ్చని కడితే ఈ అప్పులు తీర్చుకోనుకో ఇవన్నీ జరుగుతాయండి మాకు. ఇంకా 24 రూపాయలకి ఈ పీతకి 24 రూపాయలు చొప్పున కట్టితే రైతులు ఏమంటున్నారంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టేసాం మేము, మీ పీత మీకు వచ్చింది అన్నారండి. మేము వేసిన దగ్గర 15 రోజులు చూస్తే 15 రోజులకి మండపేత అయిందండి. ఆ మండపేత మాకెందుకు బాబు, తెల్లపేత మాకు కావాలని తెల్లపేత చెరువంత తడితే తెల్లపేత అలా ఉంటుందండి, అంతా మండపేత తగ్గుతుందండి. వీళ్ళు ఏం చేశారండి, ఈ రైతుల దగ్గరికి డబ్బుగాని వెళ్తే మేము డబ్బు అక్కడ కట్టేసాము మీకు డబ్బేమో అని అంటున్నారండి. వీళ్ళు ఏం చేశారంటే తెల్లపేత అయితే మీకు ఎక్కమెంట్లో కొడతాము, మండపేత అయితే మీకు డబ్బు కొట్టమని వీళ్ళు డబ్బు ఇంట్లో పెట్టుకుండి దాచేసుకుండి మీకు ఇస్తామని మేము వాయిదా ఇప్పుడు దాకా జరిపి ఇప్పుడు ఒకరికి డబ్బుకి వెళ్తే ₹1 ఇమ్మంటుందండి ఎవడ. ఇప్పుడు బకెట్లు చెప్పుకుని దొరుకుతుందండి. మా బకెట్ 300 అంటే మాకు ఎక్కువ సార్ ఇక్కడ బకెట్లు. ఇది తెల్లపేత బకెట్ కొనాలంటే 20 బకెట్ పీత రాదండి సార్. ఇది మండపేత అయితే 10 ఏళ్ళు పెడితే 10 బకెట్లు పైన వస్తుందండి. తెల్లపేత అయితే ఒక బకెట్ 10,000 అవుతుందండి సార్. అలాగే కొనుక్కుంటే అలాగే పిల్లజలతో బతుకుతుంటే గాలిలోను ఈ దోమల్లోను దొరుకులు బతుంటే మమ్మల్ని ఈ రకమైన మోసం చేసి ఈ రకమైన ఘోరం చేసి మమ్మల్ని ఎదురు కొట్టడానికి వస్తారు సార్ వీళ్ళు. పాలిపి స్త్రీని ఒకడు, సంగడే సత్యం ఒకడండి. చచ్చిపోయి మా మీద కేసు ఈ రకంగా మేము ఇంటిని తాగేస్తాము, మా ఇంట్లో మాకు వచ్చేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తున్నారు, మేము ఏం పురుగుల మందు తాగి చచ్చిపోతాము అని మమ్మల్ని అదిరించి బెదిరిస్తున్నారు సార్. డబ్బులు అడుగుతుంటే 24 రోజులకి రోజుకి 1000 రూపాయలు మేత చల్లాలి సార్. రోజుకి 1000 రూపాయలు మేత అంటే పేద సరిపోతుంది. ఈ పేదకి ఇంకా 2000 అంటే పేద మేత సరిపోతుంది. మండపేత ఎక్కువ తీసుకుంటుంది, తెల్లపేత ఎక్కువ మేత తీసుకుంటుంది. దీనికి 2000 చల్లినా సరిపోదు. తెల్లపేతకు 1000 రూపాయలు మేత సరిపోతుంది, దీనికి 2000 అవుతుంది. ఈ ఒక నెలల్లోనే బోలు మేత ఎట్టి మా డబ్బంతా ఖర్చు పెట్టాం సార్. ముక్కు ఎంత అవుతుందంటే మన తెల్లపేత మాత్రం 1/2 కేజీ అవుతుందండి. 1/2 కేజీ కాంచి 700 గ్రాములు ఇలాగ కేజీ ఎచ్చలు ఇలాగ అవుతుంది సార్. అది 300 గ్రాముల కన్నా ఇంకా ఎక్కువ పెరగదండి. మనం ఎంతకాలం పెంచినా 300 గ్రాములకి వచ్చి చచ్చిపోద్దండి. చల్లదాకా వచ్చి మనకి ఆధారం వచ్చి కొబ్బరి చెట్టు ఆధారం ఎలా వస్తుందో ఆ రకంగా వస్తుంది సార్. ఇది దీనికి దానికి రేట్ అంటే ఇది 355 రూపాయలకి వెళ్తున్నారు రేటు. 3000కి వెళ్తున్నారు తెల్లపేత, మండపేత 300కి వెళ్తున్నారు రేటు. దాని రేటు దీని రాదు, దీని రేటు రాదు. ఇది బంగారం ఎక్కడండి ఎండి ఎక్కడండి బాబుయ్య. మేము బంగారాన్ని కడితే ఎండి ఇచ్చారండి వాళ్ళు. మేము డబ్బుకి వెళ్తుంటే గొడవకు వస్తారండి. అధికారులు మా రైతులకి ఏదైనా న్యాయం చేయకపోతే మేము ఎలా బతకండి, లేకపోతే ఎవరో నా చేయకపోతే రోడ్డు ఎక్కేద్దాం చూస్తున్నాం సార్ మేము. ఇదండి నువ్వు మాట్లాడబ్బా.